పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కడప పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వారికే లోనికి అనుమతిస్తున్నారు. పాస్లు చూపించిన వారినే కౌంటింగ్ కేంద్రంలోని పర్మిషన్ ఇస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేరువేరుగా లెక్కింపు ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి 10 టేబుళ్లు సిద్ధం చేశారు. ఇక్కడ 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో టేబుల్పై 1000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఈ ఎన్నికల్లో ఒంటిమిట్టలో 84%, పులివెందులలో 76% పోలింగ్ నమోదైంది. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 ఉండగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒక రౌండ్లో లెక్కింపు పూర్తికానుంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఇక్కడ భారీ రిగ్గింగ్ జరిగిందని వైసీపీ ఆరోపించగా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని టీడీపీ చెబుతోంది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేందర్ సిద్ధంగా ఉన్నారు. సురేందర్, మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. అధికారుల ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? బలరాం, ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ కౌంటింగ్ సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నా వెనుకలు ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలోనే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మనం చూడొచ్చు, ఇక్కడ భారీగా పోలీసుల బందోబస్తు నడుమ ఈ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే అటు పులివెందుల ఇటు ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్యనే పోటీ ఉండడంతో ఇక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు 11 మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి అందరూ కూడా ఏజెంట్లు లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి పరిశీలించి లోపలికి అలో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లు, అలాగే ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పాసులు ఇచ్చిన తర్వాతనే చూపించి లోపలికి అలో చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏజెంట్లతో పాటు వచ్చినటువంటి సహాయకులు లోపలికి కాసేపటి క్రితమే ఏజెంట్లు వెళ్ళారు కాబట్టి వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపే అవకాశం ఉంది. అభ్యర్థులు ఇటు ఒంటిమిట్టకు సంబంధించిన టీడీపీ అభ్యర్థి ముద్ద కృష్ణారెడ్డి కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే కాసేపటి క్రితమే లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్డింగ్లోనే లోపల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు 8 గంటలకు మొదటగా ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 20 టేబుళ్లు 2 రౌండ్లుగా లెక్కించారు. ఇటు పులివెందులకు సంబంధించి 10 టేబుళ్లు ఒక రౌండ్లోనే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి అధికారుల అందరూ కూడా ఈ ఏర్పాట్లు అయితే చాలా పటిష్టంగా చేసినట్టే మనం అర్థం చేసుకోవచ్చు బలరాం. అంతేకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లకు ఈ ప్రధాన గేటు ద్వారానే అందరినీ లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లో లోపలికి వెళ్ళి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సురేందర్, అంటే వన్స్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యాక తుది ఫలితాలు ఎప్పటికి వచ్చే అవకాశాలు ఉంటాయి? 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక్కొక్క టేబుల్కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఈ 1000 ఓట్లు లెక్కించిన తర్వాత గుర్తులు ఏవైతే ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తించినటువంటి ఆ గుర్తులన్నిటినీ కూడా ఒక్కొక్క దాంట్లో ఏర్పాటు చేసి ఆ 1000 ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ తుది ఫలితాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 10,000 ఓట్లకు గాను 7,400 ఓట్లు పులివెందుల్లో పోలయ్యాయి. ఇటు 24,600 ఓట్లకు ఒంటిమిట్టలో గాను 20,600 ఓట్లు, అంటే అక్కడ 75% పోలింగ్ నమోదైంది, ఇటు 82% నమోదైంది. కాబట్టి ఆ గుర్తులతో పాటు డివైడ్ చేస్తే ఆ బాక్సులలో వీలైనంత తొందరగా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి ఇటు అధికార వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ సురేందర్.